హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలాస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవేంటో చూపిస్తుంది, ఇలా చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి టెడ్డీ బేర్స్ అండి, హోమ్ మేడ్ టెడ్డీ బేర్స్. ఇలా అయితే రెడీ చేశాను నేను. ఇంట్లో పిల్లలు ఈజీగా క్రాఫ్ట్స్ లాగా రెడీ చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు చేస్తూ అంటారు. వాళ్ళ కోసమైనా ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అన్నీ ఇంట్లో ఉండేటివి అండి. వీటి వస్తువులు అయితే ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో టెడ్డీ బేర్ అయితే రెడీ చేయొచ్చు. క్రాఫ్ట్ లాగా పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా చేసేస్తారు. ఇది పిల్లలతో అయితే ఈ క్రాఫ్ట్ అయితే చేపించండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. పిల్లల కోసం అయితే ఈ వీడియో అందరూ చూడాల్సిన వీడియోలకైతే వెళ్ళిపోవడం. వీడియో అయితే చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇవి డస్టర్స్ మన నార్మల్గా షాపుల్లో 10 రూపీస్కి అయితే దొరుకుతాయి కదా. తక్కువ బడ్జెట్లో ఇలా పిల్లలతో క్రాఫ్ట్స్ అయితే తయారు చేయొచ్చు. ఇంట్లోనే ఈజీగా టెడ్డీ బేర్ రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా రబ్బర్స్ ఉంటాయి కదా నార్మల్గా మనకు. ఈ రబ్బర్స్ అయితే మన గ్రాసరీకి అండ్ వెజిటేబుల్స్కి అయితే వేస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంట్లో ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఇలా ఈ రబ్బర్లతో అయితే ఇలా వేసుకోండి పైనకు డస్టర్ది. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసేసాను. పైన చిన్నగా ఇలా వేసుకొని 2 టైమ్స్ అయితే ఫోల్డ్ చేయాలి రబ్బర్ని అయితే. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో కిందికి కూడా వేసేసుకోవాలి. కొంచెం పెద్దగా వేసుకోవాలి కింది సైడ్. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేయండి. చూస్తున్నారు కదా, రబ్బర్స్ అయితే ఇలా అయితే వేసేస్తున్నాను. చాలా ఈజీగా చేయొచ్చు, పిల్లలైతే ఇష్టంగా చేస్తారు దీన్నైతే. ఇలా రబ్బర్స్ అయితే 2 వైపులా వేసేసుకోవాలి. చూసారా, 2 వైపులా అయితే ఇలా వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా వచ్చాయా లేదా అని చూసుకోవాలి. కిందికైతే బేస్ ఉండేటట్టు చూసుకోవాలి. 2 టైమ్స్ దింపుకోవాలి రబ్బర్లను అయితే. ఏ రబ్బర్లైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ రబ్బర్లు ఉన్నా అవి అవైలబుల్లో ఉంటే అవి రబ్బర్లు అయితే వేసేసుకోవచ్చు. మనం బ్లాక్ రబ్బర్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా మిడిల్లో ఇంకో రబ్బర్ తీసుకొని ఇది ఫేస్ లాగా చేసేసుకోవాలి. కొంచెం కిందికి ఎక్కువ ఉండేటట్టు చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న మాత్రం చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత చూసారా, ఇలా చేసుకున్న తర్వాత మనకు నార్మల్గా ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఎగ్ షేప్ స్టిక్కర్స్ అయితే తీసుకోవాలి. ఏవి అవైలబుల్లో ఉంటే అవి పెట్టుకోండి మీ దగ్గర. ఇలా 2 అయితే ఇలా కళ్ళలాగా పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా అయితే పెట్టేశాను. ఆడుతూ పాడుతూ అయితే ఈ టెడ్డీ బేర్ని అయితే రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి ఆనందంగా ఉంటుంది, వాళ్ళు ఆనందంగా ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. నేనైతే మా పిల్లల కోసం అయితే ట్రై చేశాను. ఇలా మన దగ్గర రౌండ్ స్టిక్కర్స్ ఉంటే రౌండ్ స్టిక్కర్స్ కట్ చేసి ఇలా చందమామ ఆకారంలో కట్ చేసి పెట్టుకోవచ్చు. రౌండ్ స్టిక్కర్స్ నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి ఇప్పుడైతే పిల్లల కలర్స్ ఉంటాయి కదా, కలర్స్తో అయితే ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఒక చిన్న పుల్లతో అయితే మౌత్నైతే పెట్టేస్తున్నాను టెడ్డీ బేర్కి. చూసారా, కళ్ళు, చెవులు, మౌత్ రెడీ అయిపోయింది. టెడ్డీ బేర్ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా ఫుల్ హ్యాపీ అవుతారు పిల్లలైతే. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఫైనల్గా టెడ్డీ బేర్ అయితే. చూసారా, పిల్లలైతే సంతోషంగా ఇంకా చేస్తామంటారు. వీలైతే చేపించండి పిల్లలతో. ఇలా మన దగ్గర ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్, రిబ్బన్స్ ఉంటే రిబ్బన్ కూడా కట్టొచ్చు. మనం హెయిర్కి పెట్టేస్తుంటాయి కదా పిల్లలవి, ఆ రిబ్బన్ అయితే కట్టొచ్చు. చూసారా, టెడ్డీ బేర్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పిల్లలు హ్యాపీ, మనము హ్యాపీ. వాళ్ళతో అయితే ఒకసారి చేపించి చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, ఇలా అయితే డెకరేట్ అయితే చేసేసాను మా ఇంట్లో నేను టీవీ దగ్గర. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, ఈ టెడ్డీ బేర్ ఎంత బాగుందో. దానిలానే వాటి పక్కకు ఇవి కూడా పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ మాకు ఎంతో అవసరం. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఒక 10 మందికి షేర్ అవుతుంది. చూసారా, 2 అయితే రెడీ చేశాను. మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది, యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు హ్యాపీగా చేసినట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం
స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.